గ్రామీణ స్థాయిలో వ్యవసాయమే శరణ్యమంటూ జీవనాధారం చేస్తున్న రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయ జూదంలో అలుపెరగని శ్రామికుడు అంటే ఒక రైతన్న అని రైతే రాజుగా నానుడికి విరుద్ధంగా ప్రభుత్వ పాలకులు రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో రైతన్నల నిరాశ నిస్వార్థాలకు గురై ఆత్మహత్యల శరణ్యమంటూ తమ ఆవేదనలు వెలుబుచ్చుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో వడ్రవన్నూరు, ఆవులదట్ల, కంచనపల్లి, మాల్కాపురం, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఈ సంవత్సరం బ్యాడికి మిర్చి వేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేక పొలాల వద్దనే మిర్చి పంటను రాసులుగా పోసి ఎదురుచూస్తున్న వైనం చాలా బాధాకరమని విచారించగా వారి ఆవేదనను వెలుబుచ్చారు. వడ్రవన్నూరు గ్రామము, రాయదుర్గం మండలము. నేను 4 ఎకరాలు డబ్బి బ్యాడి పెట్టినాను. జనవరి 3వ తారీఖు ఫస్ట్ కటింగ్ పోసినాను. అప్పుడు 30 బస్తాలు అయినాయి. 30 బస్తాలకు గాను అప్పుడు 52,000 రేట్ పోయింది. మంచికాయ వచ్చేసి 52,000 పోయింది. మళ్ళీ నెక్స్ట్ కటింగ్ వచ్చేసి ఫిబ్రవరి 3వ తారీఖు వస్తే ఫిబ్రవరి 3వ తారీఖు వస్తే బస్తాలు 50 బస్తాలు వేసుకుపోయాను. ఆ రోజు మార్కెట్కి పోతే 15,000 అయింది క్వింటాలు. ఆ 15,000 అయింది క్వింటాల్కి మంచికాయ క్వాలిటీగా 15,000 క్వింటాల్ అయిన దానికి మేము అమ్మలేపక ఏసీలో పెడదామని చూసి ఏసీలో వాళ్ళు జనవరి 15 తారీఖు చూస్తే 120 రూపాయలు 130 రూపాయలు బస్తా చార్జ్ చేశాడు. 1 ఇయర్ వచ్చేసి ఇప్పుడు 300-400 బస్తా కడుతున్నారు. ఆ ఏసీలో పెట్టే స్తోమత లేకుండా కూడా పెట్టడానికి స్తోమత లేదు. ఇక్కడ అమ్మదామంటే గిట్టుబాటు ధర లేదు. మనం పెట్టిన పెట్టుబడులకు వచ్చేసి వీళ్ళు ఇప్పుడు అయిన 15-18 రేటుకి అమ్మితే మనకు పెట్టుబడులు కూడా రావు, కూలీలు కూడా రావు. ఇప్పుడు వచ్చేసి కూలీలు కూడా 250-300 రూపాయలు కూలీ. ఇక ఎరువులంట, మందులంట వంటివి చాలా పెట్టినాము. కానీ చాలా ఈసారి పంట ఏం బాగానే వచ్చింది కానీ గిట్టుబాటు రేట్ ధర లేక చాలా నష్టపోతున్నాము. ఇంకోటి ఏమంటే మన అనంతపురం జిల్లాలో ఉరకొండ, విటంకల్ ఏరియా, మన రాయదుర్గం ఏరియా, కళ్యాణదుర్గం ఏరియా ఎక్కువ బ్యాడీ పెడుతున్నాము. ఎక్కువ బ్యాడీ పండించేది మనమే, కానీ మనకి మార్కెట్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము.